ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్పై టీడీపీ నేతలు హర్షం. ఉగ్రవాదంపై ఉక్కుమాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం అందించి మానవత్వం చాటుకున్న మంత్రి సవిత. రుద్రవరం మండలం చిన్న కంబలూరులో హత్య కేసులో 3 ముద్దాయిలు అరెస్ట్. ఆలగడ్డలో అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించే సంబంధిత శాఖలు. స్వాతంత్ర సముపార్జన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం అమరావతిలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాతంత్ర్య సముపార్జన కోసం అలుపెరగని పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. బ్రిటిషర్ల పాలనలో ప్రజలు అనుభవిస్తున్న దురాఘాతాలను తెలుసుకుని వాటిని అరికట్టడానికి అందరినీ ఏకీకృతం చేసి బ్రిటిషర్లపైకి విప్లవాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ విప్లవ పోరాటంలో ఎందరో విప్లవ యోధులు వారికి చేయూతగా నిలవడంతో బ్రిటిషర్లపై పలు దఫాలుగా దాడి చేశారని తెలిపారు. ఇదే సమయంలో సీతారామరాజు ఆచూకీ కోసం బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలోని గిరిజనులను లెక్కలేని ఇబ్బందులకు గురి చేయడంతో తన వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని 1904వ సంవత్సరం మే నెల 7వ తేదీన మంపా ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైనికులు బంధించారన్నారు. అనంతరం కొయ్యూరు సైనిక శిబిరంలో మేజర్ గూడాల్ వారిని కాల్చి చంపడం జరిగిందన్నారు. 1922 నుంచి 1924 వరకు 2 సంవత్సరాల పాటు మన్యం ప్రాంతంలో అసమానమైన వీరునిగా దేశ స్వాతంత్ర్యం కోసం దృఢప్రాయంగా ప్రాణాలను విడిచిన మహనీయుడని అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అల్లూరి సీతారామరాజు అలుపెరగని పోరాట స్ఫూర్తిని జీవితంలో అవలంబించుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా నిర్వాహకులను హెచ్చరించారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సందర్భంగా దేశానికి ప్రతి ఒక్క పౌరుడు విధేయతగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను తుదిముట్టించే లక్ష్యంతో దేశం ముందుకు పోతోందని, ఈ నేపథ్యంలో కుక్కలరిచినట్లు సోషల్ మీడియాలో ఎవరూ అరవద్దని ఆయన హెచ్చరించారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దని, ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది విశ్లేషణలు చేయొద్దన్నారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. Under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also పహల్గాంలో నరమేధానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టి 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు హర్షం వ్యక్తం చేశారు. వందే మాతరం నినాదాలతో భారత్ మాతకు జేజేలు పలికారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం పోపుతున్న కేంద్రానికి మోదీకి టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదులపై జరిగిన దాడిని
యావత్ దేశం గర్విస్తుందని, ఉగ్రముక్కలను అంతం చేసేందుకు ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని ఇప్పటికే తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్లు అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ సభలో ప్రజల సమక్షంలోనే బహిరంగంగా తెలియజేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడం గర్వించే విషయమని, ఇటువంటి సందర్భాల్లో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతవని మోదీ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. భారత సైన్యానికి యావత్ దేశం అండగా ఉంటుందని, సైన్యం ధైర్యంగా ఉగ్రవాదులను పాతిపెట్టి పౌరుల భద్రతను పరిరక్షించాలన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ, ప్రపంచ మద్దతుతో ఉగ్రముక్కలను అణిచేందుకు భారత్, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి ఉగ్రవాదులను హతం చేయడం హర్షించాల్సిన విషయమన్నారు. రాత్రి జరిగిన దాడికి పాకిస్తాన్లోని ఉగ్రముక్కలు వణికిపోతున్నారని, వారు మన వైపు చూడాలంటే భయపడేలా మోడీ చర్యలు తీసుకుంటారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడాలని, ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు తీస్తున్న ఉగ్రముక్కలను పూర్తిగా దుదిముట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు రమణ, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, గంటా గౌతమ్, వాలూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की वंदे 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 भारत माता की वंदे 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 जय भारत वंदे 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 भारत माता की जय भारत. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరోసారి మానవత్వాన్ని చూపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్కు దగ్గరుండి ప్రాథమిక వైద్యం అందించి సపర్యలు చేయించారు. 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రులను తరలించారు. మంత్రి సవిత సహాయక చర్యలను స్థానికులు, వాహనదారులు కొనియాడారు. మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డోన్లో నిర్వహించిన ప్రభుత్వ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొని పెనుకొండకు తిరిగి పయనమయ్యారు. అదే సమయంలో డోన్ సమీపంలో బుచ్చయ్యగారిపల్లి నుంచి హైదరాబాద్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ ఓబులాపురం సమీపంలో టైర్ పేలిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి సవిత తన కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. 108 వాహనం వచ్చేలాగా తన కాన్వాయ్లోనే ఉన్న ప్రథమ చికిత్స కిట్తో క్షతగాత్రులకు తన సిబ్బందితో వైద్య సహాయం అందించారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలంటూ మంత్రి ఆదేశించారు. స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం ఏమీ లేదని క్షతగాత్రులను ఓదార్చి పెనుకొండకు మంత్రి సవిత పయనమయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే కాన్వాయ్ను ఆపి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించిన మంత్రి సవితపై స్థానికులు, వాహనదారులు ప్రశంసలు కురిపించారు. ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రుద్రవరం మండలం చిన్న కంబలూరు గ్రామంలో ఈ నెల 4న జరిగిన చెన్నూరు రమేష్, అతని వయస్సు 25 సంవత్సరాలు హత్య కేసులో బుధవారం ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ కొలికేపూడి ప్రమోద్ తెలిపారు. డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతుకోసి చంపడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్, వెంకటపతి, తలారి, మద్దిలేటి అనే వ్యక్తులను ఈరోజు ఉదయం చిన్న కొమ్మలూరు సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్ట్ చేసి హత్యాయుధాలు, మోటార్ బైక్, ఆటో, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో సిరివెల్ల సీఐ దస్తగిరిబాబు, రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్ పాల్గొన్నారు. వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ సిరివెల్ల, ఎస్ఐ రుద్రవరం చాలా ఎఫర్ట్స్ పెట్టి సిఐ సిరివెల్ల ఆధ్వర్యంలో మనకి 48 గంటల్లోనే, ఇన్సిడెంట్ జరిగిన ఒక 48 అవర్స్లోనే ముద్దాయిలు మనం పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో అతని పేరు వచ్చేసి రమేష్. ఈ రమేష్ అనే పర్సన్కి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ అశోక్, ఈ ఎక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ తోటి లాస్ట్ ఇయర్ ఒక లవ్ అఫేర్ ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఆ లవ్ అఫేర్కి సంబంధించి ఒక చిన్న గొడవ అవడంతో లాస్ట్ ఇయర్ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని ఈ అబ్బాయిని కొంచెం దూరంగా ఉండమని పెద్దోళ్ళు సజెస్ట్ చేయడంతో ఇతను గుంటూరు వెళ్ళి మిర్చి పనులు చేసుకుంటూ బతికాడు ఇన్ని రోజులు. సబ్సిక్వెంట్గా ఈ రమేష్ అనే పర్సన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే
ఒక 1 year నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి రమేష్ ఊరికి ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉందిలే వచ్చేసి ఊర్లో తన వైఫ్ తోటి సెటిల్ అవుదామనే ఉద్దేశంతో లాస్ట్ 20 days బ్యాక్ ఊరు రావడం జరిగింది. ఊరు వచ్చిన తర్వాత ఇతను కొంచెం మీసాలు తిప్పుతూ తిరగడం, కోపంగా చూడటం, ఆ ఫ్యామిలీ వైపు ఇలాంటి కొంచెం ఇన్స్టిగేటెడ్ థింగ్స్ అనేవి జరిగినాయి. అలాగే ఎవరైతే A1 అశోక్ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ రోజు తాగేసి కొద్దిగా ఈ A1ని తిట్టడం జరుగుతూ ఉంది. ఆ అబ్బాయి ఊర్లోకి వచ్చాడు, మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెల్ని ఇట్లా లవ్ అఫేర్ ఇదంతా జరిగింది, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని కొద్దిగా ఇన్స్టిగేట్ చేయడంతో ఇదంతా దృష్టిలో పెట్టుకుని అశోక్ అనే వ్యక్తి ఈ పెద్ద మద్దిలేటి అనే పర్సన్కి తో మాట్లాడుకోవడం జరిగింది ఈ మర్డర్ విషయంలో. ఈ పెద్ద మద్దిలేటికి ఒక 30,000 ఇస్తామని చెప్పి ఈ రమేష్ అనే పర్సన్ రోజు ఎటెళ్తాడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అడిగాడు. సో ఈ మద్దిలేటి అనే పర్సన్ 4th రోజు ఎవరైతే చనిపోయాడో రమేష్ అతన్ని ఫాలో అయ్యి ఈవినింగ్ 8:30కి ఈ వెంగయ్య మామిడి తోట దగ్గర రమేష్ వాళ్ళ బ్రదర్ తాగుతూ ఉండటం చూసి ఆటోలో ఫాలో అవడం జరిగింది. తాగుతూ ఉండటం చూసి ఆ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్ A1 అశోక్ ఇచ్చారు. వెంటనే అశోక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి బైక్ మీద కత్తి పట్టుకుని వచ్చేసి ఇతని మీద అటాక్ చేశారు. రమేష్ అనే పర్సన్ పైన ఫస్ట్ కర్రతో కొట్టారు, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇది చూసి భయపడి వాళ్ళ రమేష్ వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి పారిపోయాడు. సో దీంట్లో ఈ హత్యకు యూజ్ చేసిన బైక్, ఫాలో అవటానికి యూజ్ చేసిన ఆటో, అలాగే ఒక 3 mobiles అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. నైఫ్ కూడా ఏదైతే మన హత్యకి యూజ్ చేసిన నైఫ్ ఉందో అది కూడా మనం అన్నీ సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మే 7వ తేదీన ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఆలగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి RR క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ వారు క్రీడాకారులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి YPPM గవర్నమెంట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మల్లేశ్వర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఎల్ ప్రతాప్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు అనేవి బాల్య దశ నుంచి తర్ఫీదు తీసుకోవడం వల్ల వారి జీవితంలో డిఫెన్స్ ఉద్యోగాల్లో తప్పనిసరిగా ఉద్యోగాలు సాధిస్తారని, దీనికి ముఖ్య కారణం అథ్లెటిక్స్ లో మరియు ఆటల్లో పాల్గొనడమే అన్నారు. అథ్లెటిక్స్ అనేవి ప్రతినిత్యం మనం చేసే పనులోనే దాగున్నవని, పరిగెత్తడం, దూరం దూకడం, ఎత్తి ఎగరడం, బరువులు విసరడం ఇవన్నీ రూపాంతరం చెంది అథ్లెటిక్స్ గా ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎల్ ప్రతాప్ మాట్లాడుతూ అథ్లెటిక్స్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత విద్యా ఉద్యోగ అవకాశాల్లో మొదటి స్థానంలో ఉంటాయని, మన ఆలగడ్లో RR అకాడమీ వారు అథ్లెటిక్స్ కోచ్ DP సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ క్రికెట్ సవ్యసాచి శేషు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం. దాదాపు 100 దేశాల వారందరూ కూడా ఈ యొక్క క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. క్రీడలు అనేటువంటివి మనిషి యొక్క శరీరానికి లేదా శక్తికి సంబంధించినటువంటివి. క్రీడ అనేటువంటిది ఆడడం వల్ల మనిషి అనారోగ్యం పాలు కాడు అనేటువంటిది నిగమిగిన సత్యం. ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడడానికి అవకాశం లేదు. అంతేకాకుండా క్రీడలను ఆడించడము అనేటువంటిది కూడా ఒక నిత్య కృత్యంగా ఉండాలి. నిద్ర లేచిన వెంటనే ఎన్నో పనులను మనం చేస్తూ ఉంటాము, కానీ క్రీడలు అనేటువంటివి ఆడడానికి చాలామంది సుముఖత చూపరు. మనము రోజులో 1 గంట శరీరం కోసము కేటాయిస్తే మిగతా 23 గంటలు చాలా ఆహ్లాదకరంగా, అంటే మనము చేసుకునేటువంటి పనులు ఏవైనా కావచ్చు, ఉద్యోగము కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కూలీ కావచ్చు, ఇతర ఏ పనులైనా కావచ్చు, ఖచ్చితంగా మనము చాలా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలు నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని రామ్నా సెంటర్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్య శాఖలు పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫైర్ శాఖ, వైద్య శాఖలు ఎలా స్పందిస్తాయి, వాటికి ఎలా సమాచారం ఇవ్వాలి, ఎలా ప్రజలు ప్రాణాలు రక్షించుకోవాలి అన్న అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ తరపున RDO చల్లా విశ్వనాథ్, పోలీస్ శాఖ తరపున DSP జావలి, అగ్నిమాపక వైద్య శాఖ అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలా రెస్క్యూ చేసి ప్రజలను కాపాడుతున్నారో ఒకసారి అందరూ వీక్షించండి.
తరలించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ అందరూ కూడా కొద్దిగా ఎవాక్యుయేట్ కావాలండి. దగ్గరలో ఉన్న బిల్డింగ్ లోకి, టవర్స్ లోకి తీసుకోవాలి. ఎవరు కూడా దగ్గర ఉండకూడదు, సింపుల్ గా ఉండకూడదు. అందరూ కూడా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి. దయచేసి దూరం వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్కువ కూడా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి పబ్లిక్ అంతా ఎవాక్యుయేట్ కావాలి. ఇమీడియట్ గా బలమైన షెల్టర్ అంబులెన్స్ ఒకరిని సేవ్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఉన్నారు వాళ్ళని సేవ్ చేయడానికి మెడికల్ టీం వారు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు ఇంజూర్ అయినటువంటి పర్సన్స్ కు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ టీం. చాలా తొందరగా అంటే సచివాలయం స్టాఫ్ మన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్ మాక్ డ్రిల్ అనేది మనకు నంద్యాలలో శ్రీనివాస సెంటర్లో చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్ మాక్ డ్రిల్ ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు పౌరులందరూ కూడా ఎలా కోఆపరేట్ చేయాలా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గాయపడిన వాళ్ళని ఎలా షిఫ్ట్ చేస్తారు అనేటువంటి అంశాలపైన ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్కి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మాక్ డ్రిల్ని స్టార్ట్ చేస్తాము. ఒక్కొక్క అంశాన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ వారు వివరిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, వార్ సిచ్యువేషన్లో మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఇన్ కేస్ మనం సపోర్టివ్గా ఇంకా ఎవరైనా గాయపడిన వాళ్ళని కూడా ఎలా రక్షించాలి అనే స్పృహని ఎలాగా అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశం చేత ఈ మాక్ డ్రిల్ అనేది దేశవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మాక్ డ్రిల్ చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రోజు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం అవుతుంది. సో దీని మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి అందరికీ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఈవెంట్ లో మేము ఆల్ డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసి అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ రోల్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అది మేము ఇక్కడ సిమ్యులేట్ చేసి చూపిస్తాము. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఫోర్స్ ని మొబిలైజ్ చేయడం అయింది. సో మీరందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా మా నుంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మేము ఇప్పుడు మీకు చూపిస్తాము. సో అందరూ అబ్జర్వ్ చేసి చూడొచ్చని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్పై టీడీపీ నేతలు హర్షం. ఉగ్రవాదంపై ఉక్కుమాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం అందించి మానవత్వం చాటుకున్న మంత్రి సవిత. రుద్రవరం మండలం చిన్న కంబలూరులో హత్య కేసులో 3 ముద్దాయిలు అరెస్ట్. ఆలగడ్డలో అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు సంబంధిత శాఖలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.